ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ 2 రోజులలో ఒక 2 సంఘటనలు చాలా విపరీతంగా, అంటే కాస్త బాధాకరమైన సంఘటనలు జరిగాయి. అందులో అంటే ఇబ్బంది అంత లేకపోయినప్పటికీ కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని ఇచ్చేవి. అది ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి గారికి తృప్తిలో ప్రమాదం తప్పిన సంఘటన మనం చూసాము. అదేవిధంగా సద్గురువుకి, ఆధ్యాత్మిక గురువుకి ఒక చిన్న సర్జరీ అవ్వడం కూడా చూసాం. అయితే ఇది నేను ఇప్పుడు అడగడానికి రీజన్ ఏంటంటే, క్రితం వీడియోలో చెప్పారు, కుజ శనుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం రాబోతోంది. శని మంత్ర అవుతున్నాడు, కుజుడు రాజు అవుతున్నాడు. ఇది కాస్త ప్రమాదకర వాతావరణం ఉంది. కానీ నేను రుద్రం చేస్తున్నాను, దీనివల్ల ఖచ్చితంగా తృతిలో తప్పిన ప్రమాదాలు అనే మాటలే మీరు వింటారు తప్ప అవి నిజంగా రావు అని మీరు చెప్పారు. అయితే నిజంగా కూడా అలాంటి వార్తలే మనం విన్నాం ఈ 2 రోజుల్లో. అయితే నిజంగా ఖచ్చితంగా ప్రమాదం జరగాల్సినవి తృతిలో తప్పడానికి కారణం మీరు మొదలుపెట్టిన 28,000 రుద్రాలేనంటారా? ఎప్పుడు కూడా మనం మొదలు పెట్టడం వలనే వాళ్ళకి మంచి జరిగింది అనుకోకూడదండి. బహుశా వాళ్ళకి మంచి జరిగేటువంటి యోగం ఉంది కాబట్టి మనం మొదలుపెట్టి ఉండొచ్చు. అంటే శంకర సాక్షాత్తు సంకల్పం మొదలు పెట్టడానికి కొన్ని రోజుల ముందు నుంచి మనం అనుకుంటున్నాం. బహుశా అవతల వ్యక్తికి ఏదో ప్రమాదం పొంచి ఉండవచ్చు, దాని నుంచి కాపాడాలంటే ఒక మంత్ర ప్రభావం కావాలి కనుక నేను నిన్ననే మొదలుపెట్టి ఉండవచ్చండి. అది నేను మొదలు పెట్టడం వల్లనే వాళ్ళకి ప్రమాదం తప్పిందనే మాట చెప్పకూడదు, దోషం అది. మరి ఎక్కడో ఉన్నారు, ఎక్కడున్నప్పటికీ కూడా గొడుగు కింద ఉంటే ఎప్పుడు కూడా తడవరు. అంతా ఆకాశం కింద ఉన్నప్పుడు మరి భూమి మీదే ఉన్నారు. ప్రమాదం అనేటువంటిది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటిదే కానీ ఎవరు కూడా కావాలని చేసేటువంటిది కాదు. యోగో ధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మచ. ఏ యోగం, ఏ మంత్రం, ఏ అనుష్ఠానం, ఏ జపం, ఏ తపం, ఏ క్షణంలో ఏ మనిషిని ఎట్టుంచి ఎలా కాపాడుతుందనేటువంటి ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మనం ఒక ఇదిగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క విధానం అనుసరించాము, వాళ్ళకి ఇబ్బంది లేకుండా బయటపడ్డారనేటువంటిది అంటే భగవంతుడి యొక్క నిదర్శనం అనేటువంటి విషయంగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు, అదే తిరుతులో తప్పిన ప్రమాదాలు, ఘోర ప్రమాదం తప్పింది, ఇవే మాటలే మనకు వింటాం. చాలా ప్రమాదాలు చిన్న వాటితో తప్పిపోతాయని కూడా చెప్పుకోవడం జరిగింది. సంకల్ప బలం గట్టిదైతే, ఆచరణ చక్కగా ఉంటే, ఆలోచన బాగుంటే కార్యాచరణ ప్రశాంతంగా నడుస్తుందండి. మరి సంకల్ప బలం ఉంది, చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. ఎంతమంది సహకరిస్తారో తెలియదు. సహకరించినా సహకరించకపోయినా నేను చెయ్యాలనుకున్నా, నేను అంతసేపు చేశా, ఇవాళ కూడా చేశా, రేపు కూడా కంప్లీట్ చేస్తా. చెయ్యాలని సంకల్పం చేశాము, ఆ సంకల్పం చేసినటువంటి దానికి కట్టుబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు, ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మనకు కూడా 1-2 ఇట వినేటప్పటికీ పోన్ల ఈశ్వర అనుగ్రహం వలన అనర్థం తప్పింది కాబట్టి దీన్ని కాస్త ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటిది ఆకాంక్ష కూడా కలుగుతుంది. ఎందువల్లనంటే అనుభవం రావాలి. ఎలా రావాలి? మంచి అనుభవం రావాలి. చెడు అనుభవం ఎవరికి వద్దు. జన్మతహాగా విరోధైన చెడు అనుభవాలు వాళ్ళకు కూడా వద్దండి. మంచి అనుభవం రావాలి. అది ఇప్పుడు కొంతమందికి అర్థమయ్యేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అనుకున్న ఆధ్యాత్మికవేత్తలకి కూడా సమస్యలు వస్తాయని అన్నాము. నిజంగా ఆధ్యాత్మిక గురువులకి, అది కూడా సద్గురువు లాంటి గురువులకు కూడా అంటే సర్జరీలు అనేసరికి అంటే మా ఒక మాట చెప్తా వినండి. చెప్పండి. బ్రాహ్మడు ఒక గురుస్థానంలో ఉన్నాడు అని అంటే వాడి జోలికి ఏది రాదు అని కాదు, అందరికన్నా ముందు వాడి జోలికే వస్తాయి అన్నీ. ఎందువలనంటే రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత. అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి అనేక రకాలైనటువంటివి క్రతువులు చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ధనపరంగానో వస్తుపరంగానో ఏదో ఒక పరంగా అందరు సహకారం చేస్తూ ఉంటారు. సహకారం చేస్తున్నారంటే వారి దోషాలు పోగొట్టుకోవటమే కదా. వారి దోషాలు పోతుంటే వాటన్నిటికి మూలకారకుడు ఎవరవుతారు? ఈ ఎవరైతే ఆధ్యాత్మికంగా చెప్పేటువంటి వ్యక్తి ఉంటారో వాళ్ళే దానికి కారకులు అవుతారు. కాబట్టి ఏంటంటే అందరి యొక్క కర్మ అనుభవిస్తున్నప్పుడు తప్పదండి. కాకపోతే అంత పెద్ద ప్రమాదాలు చిన్న ప్రమాదంతో పోతాయి. అంటే ఈశ్వరారాధనలో ఎప్పుడు భగవద్ ఆరాధన చేసుకుంటూ ఉంటారు కాబట్టి సదా పాపక్షయార్థి, వ్యాధి విమోచనార్థి, జీవితార్థి, మోక్షార్థి, శ్రీకామశాంతికామ, పుష్టికామ, స్తుష్టికామ, ప్రజ్ఞాకామ, వృద్ధికామ, మేధాకామ, ఆయుష్యకామ, ఆరోగ్యకామ, అన్నాద్యకామ అంటే సదా ఎల్లప్పుడూ సమాజం కోసం శ్రేయస్సు కోరి ఏం చేస్తున్నాం?
పాపక్షయార్థి, ఈశ్వర పాపాన్ని తీసేయి, వ్యాధి విమోచనార్థి, జీవితార్థి, మోక్షాన్ని మోక్షార్థి, ఇలా సకల మానవాళికి కూడా ఇవన్నీ ఇవ్వమని చెప్పి గురుస్థానంలో ఉన్నటువంటి మేము అర్థిస్తూ ఉంటాం భగవంతుణ్ణి. ఈ అర్థించేటువంటి దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ధన రూపంగా, వస్తు రూపంగా ఏదో ఒక రకంగా సహకరిస్తూ ఉంటారు. సహకరిస్తున్నారు అంటే వారి దోషాన్ని అక్కడ ఇవ్వటమే. ఆ దోషాన్ని ఇస్తున్నప్పుడు దానికి మూలకారకుడు మేమే అవుతాం కాబట్టి ఆ ఒక్క ఇబ్బందులు ఏదో ఒక రకంగా మేమే అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. అందులో సందేహమే లేదండి. మేమేదో గురుస్థానంలో ఉన్నాం కాబట్టి మేము ముక్కు మూసుకుంటే మాకేం తగలదని మాట పచ్చి అబద్ధం. అందరికీ తగిలేదు ఒకటైతే మాకు 10 ఎత్తులు తగులుతుంది ఖచ్చితంగా. దాని నుంచి కూడా భగవంతుడు మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఇతః పూర్వం ఇతః పరం, ముందు వెనక తర్వాత అన్నట్టుగా చేసేటువంటి మనం చేస్తూ ఉండగా కొన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా మనం చేసేటువంటిది చేయకుండా ఆపకుండా కనుక ఉన్నట్లయితే మనల్ని కూడా భగవంతుడు కాపాడతాడు. అంటే అదే అనిపించింది నాకు. నిన్న సంకల్పం చేసి మొదలుపెట్టిన అనంతరము వారికి ఇట్లా తృటిలో ప్రమాదం తప్పిందనటము, సద్గురువుకి జరిగిందనటం నిజంగా అనుకున్నా. భారతదేశానికి పట్టినటువంటి దుర్గతిని భగవంతుడు వదిలిస్తున్నాడు కనుక సంకల్పం చేసిన వెంటనే ఈ రెండు భగవంతుడు చూపించాడు అంటే అందరికీ కూడా దీన్ని జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల దుర్గతులు వెళ్ళిపోయి సద్గతులు ప్రతి మనిషికి వస్తాయి అని చెప్పి భగవంతుడు ఒక రకంగా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశాడు నేను అనుకున్నా. అంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనకు తెలుస్తుంది, తెలియని వాళ్ళు ఎందరో తృతిలో తప్పు ఉండొచ్చు, ప్రమాదాలు అంతే కదా. అంటే అదే ఇప్పుడు మనం కొన్ని చూస్తుంటాం. సామాన్యమైనటువంటి వ్యక్తి కాళ్ళు గాజు పెంకి దిగితే అసలు పట్టించుకోరు. అదే ఒక సెలబ్రిటీకి కాళ్ళు ముళ్ళు దిగింది కుట్టుతాడు, ఒక కాలు కింద పెట్టారు, ఇంకో కాలు పైన పెట్టారని చెప్పి 100 సార్లు చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే 10 మందికి తెలియాలంటే అవతల వ్యక్తి 100 మందికి తెలిసిన వ్యక్తి అవ్వాలి. కాబట్టి అలా అటువంటి వాళ్ళకి చిన్న ఇన్సిడెంట్ లాంటిది ఏదైనా జరిగి అందులో నుంచి బయట కనుక పడ్డారు అంటే కనుక తద్వారా సంకల్పం జరిగింది కాబట్టి త్రుటిలో తప్పిన ప్రమాదం అనే మాటే మనం అన్నాం, అంతకుమించి ఏమని లేదు. ఏ మాట అయితే మనం అన్నాం అదే మాట అక్కడ వచ్చింది కనుక ఇది యథార్థం. మనకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయని చెప్పి ప్రతి మనిషి అర్థం చేసుకొని ఈశ్వరారాధన చేసుకు పట్టినటువంటి దుర్గతిని మొత్తం కూడా నిర్వీర్యం చేసి సద్గతుల కోసం ఈశ్వర ప్రార్థన చేయడానికి ఇది ఒక అవకాశంగా కూడా భగవంతుడు అందరికీ కూడా అలా కనువిప్పు కావడం కోసం కూడా కలిగించి ఉండవచ్చండి. ఓకే, సో రుద్రం చేయడం వల్ల కూడా నిజంగా 100% ఇలాంటి రుద్రము చేయడం వల్ల కూడా కాదు, రుద్రం చేయడం వల్లే ఇలాంటి మంచి జరిగే రుద్రము చేయడం వల్ల. నిన్న వచ్చారు, ఇంటికి వచ్చి చెప్పుకున్నారు, ఆఫీస్కి వచ్చారు, అదే శివరాత్రికి వచ్చారు దంపతులు పెద్దవాళ్ళు. 8వ తారీఖు శివరాత్రి పూర్తయింది, ప్రసాదం అది ఇచ్చాను, తీసుకెళ్ళి వెళ్ళారు. ఆ రోజు కొన్ని విషయాలు చెప్పా, ఈశ్వరుడు ప్రాణాన్ని ఎలా కాపాడుతాడు ఏంటనే విషయం. 10వ తారీఖు ఆయనకి హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చేసిందిట. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశారు, హాస్పిటల్కి వెళ్ళినట్లు ఏదో చెప్పారట. ఏం అక్కర్లేదు, ఇది వేసుకోండి, యాంజియోగ్రామ్స్ కానీ ఏం అవసరం లేదు, హ్యాపీగా బయటకు వచ్చేసేస్తారు అన్నారు. అవి నిన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఈశ్వరుడు అనుగ్రహమేనండి, ఇవాళ నేను ఇలా ఉన్నానంటే పసుపు కుంకాలు నాకు ఈశ్వరుడు ఇచ్చాడని చెప్పుకుంటే అనిపించింది. ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళకి అనర్థాలు ఎందుకు వస్తాయి? కానీ భగవంతుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షను నువ్వు భగవంతుడు పెట్టిన పరీక్షగా నువ్వు తీసుకుంటావా, భగవంతుడికి నేను చేస్తున్నా కాబట్టి నాకు నష్టం కలిగింది అనుకుంటావా అని చూస్తాడు ఆయన. హాయిగా ఇంటికి వచ్చారా, హాయిగా అక్కడ కుర్చీలో కూర్చోమని ఆయన కాదని చెప్పి కింద కూర్చొని అసలు అట్లానే ఆయనకుంటే ఒక 60 సంవత్సరాలు ఎంత ఉంటాయి, కుర్చీలో కూర్చుండయ్యా ఇబ్బంది పడతానంట. లేదు అని చెప్పి కింద కూర్చొని లేచి ఆ తర్వాత పడుకొని సాష్టాంగ నమస్కారం చేస్తే నాకు అనిపించింది, ఈశ్వర నువ్వే కాపాడాలి తండ్రి. అంటే నిన్ను సదా ధ్యానించిన వాళ్ళకి నీ యొక్క రూపాన్ని, నీ యొక్క అనుగ్రహాన్ని ఈ రకంగా కలిగిస్తావా అని చెప్పి ఒక క్షణం నాకు ఆశ్చర్యం, ఆనందం రెండు కలిగినండి. ఇక్కడ వాళ్ళు కూకట్పల్లిలోనే ఉంటారు. చాలా ఆనందంగా ఉంది గురుగారు ఇలాంటి విషయాలు వింటుంటే. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, చూసారు కదండి. మరి అంటే ఎంత పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నా అవి తృతిలో తప్పిపోయే అద్భుతమైన అవకాశం ఆ రుద్రుణ్ణి మనం పూజించడం, ఆ రుద్రుణ్ణి మనం జపించడం. మరి అలాంటి 28,000 రుద్రాలతో గురువుగారు ప్రత్యేకమైన పూజని సంకల్పం చేసి మొదలు పెట్టారు కదా. చాలా చాలా సంతోషంగా, చాలా చక్కగా జరుగుతూ ఉంది. మరి ఈ ప్రత్యేకమైన పూజలో మీరు కూడా పాల్గొనాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.